3వ అధ్యాయం, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతాను. 20వ వచనం 19 కూడా చదువుకుని 20 కూడా చదువుకున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవగల స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని నేను మీ పిల్లలమైనటువంటి మేము మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ దగ్గర అంగలార్చడానికి లేదా అడగడానికి, ప్రాధేయపడడానికి రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఈ సమయంలో వాక్యాలను మేము ధ్యానిస్తున్నప్పుడు మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. నిలబడిన నన్ను, కూర్చున్న నీ బిడ్డలకు కావాల్సినటువంటి ఆహారము, నేను వాక్యపు ఉద్దేశాలు మాకు బయలుపరుస్తానని నమ్ముతూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 20వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేకపోతే అత్యధికంగా చేయగల దేవుని యందు మనం దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి లేదా అనేటువంటి మాటలు మనకి తెలియజేస్తున్నాం. అంటే దేవుని మనం ఏదైతే అడుగుతామో దానికంటే కూడా దేవుడు ఇంకా ఎక్కువే మనకు చేస్తాం. మనం ఏదన్నా అడిగామనుకోండి, మనం సర్దుకుపోతాం. కొన్నిసార్లు సర్దుకుపోయే మనస్తత్వం మనం కూడా కలిగి జీవిస్తాం. కలిగి జీవించినప్పుడు మనం అడిగిన దానికంటే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో ఎక్కువ చేస్తాడు. అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు. దేవుడు ఏం చేయడు? తక్కువ చేయడు అనేది మనం గమనించాలి. వాళ్ళకి ఏంటంటే 3 దినాలు అయిపోయింది, వారికి ఆహారం దేవుడు ఏం చేయాలి? పెట్టాలి. ఆహారం పెడితే ఎంతో కొంత మనం అంటాం స్నాక్స్ కానీ లేకపోతే అల్పాహారం కానీ అంటాం. అంతమందికి అల్పాహారం పెడితే చాలు సాధ్యంగా. కానీ బైబిల్ ఏమని రాయబడింది? వారు తిని తృప్తిపరచబడ్డారు. మనం చూడండి, బిర్యానీ తిన్నా చాలాసార్లు సంఘాల్లో కానీ బయట మనకేముంటుంది? ఇంకా ఏదో కొంత తృప్తి ఉంటుంది, కొంత ఏదో తృప్తి ఉంటుంది. కొన్నిసార్లు ఇంకేదో బాగోలేదు, ఇంకేదైనా పెడితే బాగుంటుందేమో అనిపించింది. అసలు మానవ జీవితంలో అసలు తృప్తికరమైన జీవితం ఏంటంటే దేవుడిచ్చే తృప్తి వేరు. మనం దేవుని స్తోత్రం. దేవుడిచ్చే తృప్తి వేరు. కొంతమంది అనుకోవచ్చు, ఈ ఆస్తి ఉంటే తృప్తి ఉంటుంది, ఈ ఆరోగ్యం ఉంటే తృప్తి ఉంటుంది, ఈ ఉద్యోగం ఉంటే తృప్తి ఉంటుంది, ఈ వివాహం అయితే తృప్తి ఉంటుంది, ఈ పిల్లలు ఉంటే తృప్తి ఉంటుంది ఏమో అని మనం అనుకోవచ్చు. కానీ అసలు మన జీవితంలో దేవుడిని పరిపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చే తృప్తి చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే తృప్తి చాలా గొప్పది. మనం కూడా కొన్నిసార్లు కోరుకుంటాం, ఏదైనా కోరుకున్న తర్వాత దీనివల్ల కూడా మనకేం లేదు, తృప్తి లేదా. కానీ ఈ యేసుక్రీస్తు వారి దగ్గర వాళ్ళు ఊహిస్తే కాస్త భోజనం పెడితే చాలు మాకు అనుకున్న పరిస్థితుల్లో వారు తృప్తి పరచబడేటట్టు దేవుడు ఏం చేశాడు? పెట్టాడు దేవుడు పెట్ట. అంతేకాకుండా అబ్రహాంకి ఇంకా విసుగు వచ్చేసింది. అబ్రహాం గారికి చాలా విసుగు చెందాడు దేవుడు పెట్టారా. చూశాడు 25 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చూసి ఓపిక లేదు. దేవుడితో అంటున్నాడు, పెద్ద దాసుడు ఉన్నాడు కదా, ఆ వ్యక్తి నాకు కొడుకుగా ఉంటే నాకు చాలేమో అని ఆలోచనలు కొన్ని పరిస్థితులు.
ఇంకోసారి అంటాడు ఆయన ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని బ్రతికిస్తే నువ్వు చాలు అంటాడు. ఈ రెండు ఆలోచనలకు వెళ్ళిపోతే ఆయన అంటాడు, వీరిద్దరూ కూడా నీ ఉద్దేశం కాదు, అంతకంటే నా ఉద్దేశంలో నీ కుమారుడు ఉన్నాడని చెప్తాడు. దేవుని స్తోత్రం. అంటే మనుషులు ఊహించింది వేరు, మనుషులు సర్దుకునేది వేరు. కొన్నిసార్లు చాలే అనుకునే పరిస్థితులు మనం వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడు అంటే 20వ వచనం ఆయన అంటాడు, ఆయన అడుగు వాటన్నిటికంటే, నువ్వేం అడుగుతున్నావో అడుగు వాటికంటే, నువ్వేం ఊహించుకుంటున్నావో వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి ఆ క్రీస్తు యేసు వలన సంఘంలో తరతరంలో కూడా ఏం కలగల సమాధానం. అంటే దేవుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వేం ఊహిస్తున్నావో దానికంటే అత్యధికంగానే చేస్తాడు, నువ్వేం అడుగుతున్నావో దానికంటే కూడా నీకు ఎక్కువే చేస్తాడని చేస్తూ చక్కని మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే 19వ వచనానికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను ఏం చేయాలి, మీరు తెలుసుకోవాలి. మీరు దేవుడు మీకు ఇవ్వాలి అంటే మీకు జ్ఞానముకు మించినటువంటి దేవుని ప్రేమ ఏంటో మీకు తెలియాలి. దాని గురించి ఏం చేస్తున్నాను అంటాడు ఇక్కడ, తగిన శక్తి గల వారు కావాలని మీ గురించి నేనేం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అసలుకి దేవుడు అంటే మీకు తెలియాలి, దేవుడు అంటే మీకు తెలిస్తే దేవుడు గురించి తెలియాలని మీకు కోసం ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. ఈరోజు చాలా మందికి దేవుడు అనేది తెలియడం లేదు. ఏమంటే మీరు ఆలోచించండి, కొన్నిసార్లు యేసుక్రీస్తుని ఎక్కడో 10 or 20% మంది తప్పితే ఎవరు వ్యతిరేకిస్తారు? మీరు ఆలోచించండి. ఏ దేవాలయం మీద వెళ్ళి అందరూ కూడా ఏం పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటారు. ముఖ్యంగా చర్చ శిష్యులు కూడా ఏం పెట్టుకుంటారు, దండం. నేను ఎంతో మంది అన్యులు చూస్తూ ఉంటాను, నేను వెళ్తూ ఉంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి ఎరగడం అంటే అనేక మంది దండం పెట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవుడికి కానుకలు ఇస్తారు, కుదిరినప్పుడు ఎక్కడికి వస్తారు, మందిరానికి కూడా వస్తారు. దేవుడిని తెలుసుకోవడం అంటే ఆ విధంగా తెలుసుకోవడం వల్ల మనం ఆశీర్వదించబడదు. ఆ విధంగా తెలుసుకోవడం వల్ల అపోస్తలుడైన పౌలు బాధ అదే. మీరు అడుగుతున్నారా, మీరు వేడుకుంటూ ఉన్నారా, అది దాన్ని అడిగేదానికంటే కూడా దేవుడు మీకు ఎక్కువ ఇస్తాడు. మీ జ్ఞానాన్ని, దేవుని ప్రేమ గురించి మీరు తెలుసుకోగలిగితే, మీరు దేవుని ఉద్దేశాలు ఏంటో మీకు అర్థమైతే, దేవుడు మీరు అడిగిన దానికన్నా బెస్ట్ ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు, సిద్ధంగా ఉంటున్నాడు. మీకు అది తెలియాలని మీకోసం నేను ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుని గురించి మీరు తెలుసుకోవాలి, ఎక్కువగా మీరు తెలుసుకోవాలి. దేవుని గురించి నీకు నువ్వుగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఆయన చాలా చేస్తాడు. ఆయన ప్రేమ తెలుసుకోవాలని నీ గురించి నేను ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. ఏంటి ఆయన ప్రేమ అంటే, నువ్వు అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. కానీ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి అనే మాట చెప్పుకుంటూ వచ్చాడు. మీరు అడిగిన దానికంటే ఇవ్వాలి, అది ఆఖరిలో మనం చూడాలి. కానీ అడిగిన దానికంటే దేవుడు నీకు ఎక్కువ ఇవ్వాలి, అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇవ్వాలి, ఊహించిన దానికంటే కూడా దేవుడు నీకు నాకు ఎక్కువ ఇవ్వాలి అన్నప్పుడు జ్ఞానం కలిగి దేవుడి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఆ పైకి వస్తే ఇంకా చెప్తారు. ఆయన పైకి వచ్చేటప్పటికి 18 వచ్చినాకు వచ్చేటప్పటికి ఏమని చెబుతాడంటే, ఆ దేవుని బిడ్డలారా చూడండి, ఆ మాట చదవండి ఎవరైనా. 15 అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ఎలా నివసిస్తాడట, విశ్వాసం ఉన్న వారిలో నివసిస్తాడు, విశ్వాసం లేని వారిలో నివసించడు. అంతే స్పష్టంగా బైబిల్ చెబుతా ఉన్నాను. చదవండి. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని. చూడండి, దేవుడు ఈ లోకమంతా కూడా ఎవరిదని చెప్తాడు, నాదే అని చెప్తాడు. దేవుని స్తోత్రం. కొండలు, మేకలు, పశువులు ఇవన్నీ కూడా నాయి. అంటే దేవుడు మనం ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రి ఐశ్వర్యవంతుడు కాదేమో కానీ, మనలను ఎప్పుడో ఈ జగత్తు పునాది వేయబడకుంటే మనం జ్ఞాపకం చేసుకున్న మన తండ్రి ఎవరు, ఐశ్వర్యవంతుడు. నాకున్న ఐశ్వర్యం చెప్పు, మిమ్మల్ని ఏం చేస్తాను, నేను
షెడ్యూల్ చేస్తాను, లేకపోతే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఆ 20వ వచనంలో 18వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు. చదవన్నాను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. ఆ దేవుని గురించి మీకు తెలియాలంటే, దేవుని ప్రేమ గురించి తెలియాలంటే ముందుగా ఏం తెలియాలి? దాని వెడల్పు ఎంతో పొడుగు తెలియాలి. దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్న గురించి మనకు తెలియాలంటే పొడుగు, ఎత్తు, లోతు, వెడల్పు ఇవన్నీ కూడా మనకి తెలియాలి. మీరు చూడండి, పై చూస్తే మనకేమి అర్థం. నా చిన్న వయసులో నాకు తెలియగా ఈ పల్లెటూరులో సముద్రాలు, చెరువులు పక్కకి వెళ్ళినప్పుడు ఆ గేదెల పైన వెళ్తూ ఉంటాయి, గేదెల పైన వేస్తూ ఉంటాయి. నేను అనుకునేవాడిని అది అంతే లోతు అనుకునేవాడిని. నేను కూడా దిగి వచ్చేమో గేదె తేలుతుంది అనుకునేవాడిని. తేలుతాం గేదెకు మునిగితే అంతే ఉందేమో అనుకున్నాడు. ఆయన చెప్పాడు ఏంటంటే, అది కనబడుతుంది అలా ఈత వేస్తానంటే మనకు అర్థం కాదు, కానీ అది లోపల లోతు ఎక్కువగా ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది పిల్లలు చూడండి, దాని లోతు తెలియక ఏం చేస్తూ ఉంటారు? దిగేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత లోతు మనకు తెలియాలి. ఏం చేయాలి? మనకు లోతు తెలియాలి. అంటే మతం, మీరు ఎప్పుడు కూడా క్రైస్తవంలో లోపల తెల్లని వారు మతం మార్చుకున్నారంటారు, కానీ మనం ఎప్పుడు కూడా మతాన్ని మార్చుకోలేదు. దేవునికి స్తోత్రం. మనం దేవుని యొక్క మనసును ఎరిగే వారుగా ఉండాలి క్రైస్తవులు. దేవుని మనసులో దేవుని బాగా తెలుసుకున్న వ్యక్తులు. అందరి గురించి చదివామంటారు కదా, దేవుని గురించి చదవడం నేర్చుకోవాలి, దేవుని గురించి గ్రహించడం నేర్చుకోవాలి, దేవుని గురించి వినడం మనం నేర్చుకోవాలి. అందులో పౌలు రోమిలికి రాసిన పత్రికలు అంటాడు, వినుట వల్ల నీకు ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. చదవాలి, వినాలి, గ్రహించాలి. దేవుడి గురించిన మర్మాలు, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అనమాట దేవుడి గురించి తెలుసుకోకపోతే నువ్వు అడిగినా ఉపయోగం ఉండదు, నువ్వు ఊహించిన ఉపయోగము ఉండదు. నువ్వు అడిగిన దానికంటే దేవుడు ఇప్పుడు కూడా బెస్ట్ మనకు ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రయత్నం చేయడం కాదు, ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. మనం మన వంతు ప్రయత్నం చేస్తానంటాం. మనం దేవుడు ప్రయత్నం చేసేది ఏం లేదు, నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఆయన నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఆల్రెడీ ఉంది, ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నది. అంతే, ఉన్నదాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఉన్నదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలంటే ఆ ఊహించే దానికి వద్దాం. ఊహించే దానికంటే, అడిగిన దానికంటే ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం బిడ్డ 7వ వచనంలో బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించండి. చూడండి, దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలంటే మనం ఎవరికి లోపడాలట? దేవునికి లోపడాలి. ఏమండి, ఎవరు దేవునికి లోపడలేరు? ఒకళ్ళే లోపడలేరు. ఎవరు? గర్విష్ఠులు దేవుడికి ఏం చేయలేరు? లోపడలేరు. అంటే శరీరాన్ని ఆస్వాదం చేసుకున్న వ్యక్తులు, లేకపోతే అంటాడు కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారని చెప్తూ ఉంటాడు. అంటే కొందరు రథములు బట్టి, గుర్రాలు బట్టి, కొందరు వారికి ఉన్న దాన్ని బట్టి అతిశయపడతారంట. అయితే ఏ మనుష్యుడు తనకున్న దాన్ని బట్టి, ఈ లోక జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాడో ఆ వ్యక్తి ఎవరికి లోబడలేడు? దేవునికి లోబడి. దేవునికి ఎవరు లోబడలేరంటే గర్విష్ఠులు లోబడలేరు. అంతే. దేవునికి ఎవరైతే లోబడలేరో దేవుడు వారిని ఆశీర్వదించలేడు. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడాలంటే మీరు మరలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ముసుగేసుకున్నాం, లేకపోతే ఇలా మౌనం ఉండిపోయో, లేకపోతే ఇలా కింద కూర్చునిపోయో, మీరు ప్రార్థన చేస్తుంటే పురుషులు ఏదో చిత్తుకే ఆ పురుషులుగా ఏదో మనం దేవుడికి ఉండిపోయో, లేకపోతే తల ఉంచేసుకుంటేనో ఇది లోబడమని ఎప్పుడు కూడా అనుకోమాట. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనం ఎవరైనా ఇంకా మీరు నా ఇంటికి చూస్తున్నారు అనుకోండి, నేనేమనుకుంటాను? ఆయన ఎక్కడ చూస్తున్నారు అనుకుంటాను. మీరేమంటారు? పాస్టర్ గారు చూస్తున్నారు అనుకుంటారు. కానీ నేను పరాకులో ఉండి ఏం చేస్తాను? మీ యొక్క చూస్తాను. మీరు పరాకులో ఉండి నా యొక్క చూస్తారు. అంతే. నా గురించి మీరు ఆలోచించరు, నేను నా గురించి మీరు ఆలోచించరు, మీరు కూడా నా గురించి ఆలోచించరు. కానీ నేనేదో తప్పుగా మీ గురించి ఏం చేస్తాను? ఏంటి ఎంత గర్వంగా లేకపోతే ఇలాగ మీరు నా గురించి ఆలోచిస్తారు. అంటే మనిషి చూసేది ఎప్పుడు కూడా కరెక్ట్
కాదు. అంటే మనిషి లోబడుతున్నాడు అంటే చేతులు కట్టేసుకుంటేనో, మనిషి ఏదో దూరంగా పలకరించేస్తేనో, మనిషి ఏదో ఆరాధన చేసేస్తేనో దేవుడికి లోబడిపోయినట్టు కాదు. ఏ శరీరంలో దేవుని ఎదురు ఏం చేయకూడదట, అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. మనిషి అంటే ఆ సన్నిధిలో ఎవడు దీనుడే నలిగిన హృదయం కలిగి గడగడ లాడతాడు అంటాడు. అంటే దేవునికి లోబడడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో దేవుడు బిడ్డలారా, దేవుడు మన దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే అంటాడు, తగిన సమయం నందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన కింద దీన మనస్కులై మీరేం చేయాలి, తగ్గించుకోండి అనే మాట చెప్తారు. అంటే దేవుడు నిన్ను అడిగిన దానికంటే ఎక్కువగా గురించి ఆయనకి తెలుసు నువ్వు ఎంతగా లోబడుతున్నావో, ఎంతగా నువ్వు తగ్గించుకుంటున్నావో. మీరు గమనించండి, మీరు ఎక్కడైనా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరికన్నా కొత్తలో ఏదన్నా మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎవరికైనా ఏంటి ఈ వ్యక్తికి ఇంత టాలెంట్స్ ఉన్నాయి కదా అని మీరు ఆలోచిస్తారు. ఎందుకు ఈ వ్యక్తికి టాలెంట్స్ ఉన్న సెటిల్ అవ్వలేదు కదా, ఇది ఎందుకు కొనుక్కోలేదు, ఎందుకు జరగలేదని మీరు ఆలోచిస్తారు. స్లోగా కొన్ని రోజులుగా మీరు వారితో పరిచయం పెట్టుకున్న తర్వాత వారిలో ఉన్న కొన్ని లక్షణాలు మీకు అర్థమై మీరు ఏమంటారు, అందుకే దేవుడు ఏమంటారు మీరు? అందుకే దేవుడు ఏదన్నా ఒక మనిషికి ఇవ్వలేదు అని అంటే ఊరికినే కాదు, దేవుడికి స్తోత్రం. ఒక మనిషికి ఇవ్వాలి అంటే ఏదో అతను ఏదో తప్పు చేశాడని కాదు. కొన్నిసార్లు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రతిదాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. కొన్నిసార్లు అంటే కొన్ని పరీక్షిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే కొన్ని బెస్ట్ మనకు తెలియదు ఇది ఆశీర్వాదం అని, ఇదే ఆశీర్వాదం అని ఆయనకు తెలుసు. దేవుడికి స్తోత్రం. మనకు అందుకంటే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు ఏం చేయాలనుకుంటా, నీ పట్ల చేయాలనుకుంటా. నువ్వు ఆ ఉద్యోగం కావచ్చు, ఆ వివాహం కావచ్చు, ఆ గర్భఫలం కావచ్చు, ఆ స్థలం కావచ్చు, ఆ వాహనం కావచ్చు, ఆ వస్తువు కావచ్చు, ఆ పరిస్థితులు కావచ్చు. మనం ఊహించడం వేరు, దేవుడు ఊహించడము వేరు. దేవుడి యొక్క ఆలోచన వేరు అంటున్నాడు. దేవుడు అది మీకు ఖచ్చితంగా ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారన్నాడు, మీరు దేవునికి లోబడండి. దేవునికి స్తోత్రం. ఎవరు లోబడాలి? దేవునికి లోబడండి అంటారు. చూడండి ఎందుకు లోబడాలి అంటే, పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఎప్పుడైతే దేవుడికి లోబడకపోతామో, లోబడలేమో ఆయన అంటున్నాడు. ఆ మొదటి పేతురు 5:8 వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుగా ఉండండి. మీరు లోబడకపోతే అపవాది విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె లోబడనటువంటి వారిని, లేకపోతే అటు ఇటుగా ఉన్న వారిని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మృంగి వేయడానికి ప్రయత్నము చేస్తాడు. ఏం మృంగి వేస్తున్నాడు? నీ ఆశీర్వాదం మింగేస్తున్నాడు, నీ దీవెన మింగేస్తున్నాడు, నీ ఆరోగ్యం మింగేస్తున్నాడు, నీ సంతోషాన్ని మింగేస్తున్నాడు, నీ జీవితాన్ని బ్రతికున్నట్టే. చూడండి, ఆదాము చనిపోయాడండి. ఏమన్నాడు? మీరు తినదిన ఏమైపోతారు, చచ్చిపోయాడా? చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఏమయ్యాడు, బ్రతికాడు. కానీ చచ్చిపోయాడు అంటే ఆత్మీయంగా ఏమైపోయాడు, చనిపోయాడు. సాతాను మృంగేయడం అంటే దానిలో లోపల మన మధ్యన ఒక ఆవిడ 2 దినాలు కనబడకపోతే ఏంటని చూస్తే పొడసీలు మింగేసింది. 2 దినాల తర్వాత ఈ నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే ఇది జరిగినట్టుంది. దేవుని బిడ్డ ఒక 2 రోజులు కనబడకపోతే ఏంటని చూస్తే పొడసీలు ఏం చేసింది, మృంగే. అంటే మనిషిని మృంగడం అంటే ఈ విధంగా మృంగడం కాదు. అదేం చేస్తుంది అంటే మన సంతోషాలను, మన ఆశీర్వాదాలను ఏం చేస్తుంది, అది మృంగి వేస్తూ ఉంటుంది అంటే. కాబట్టి నువ్వు లోబడకపోతే గర్వం ఎప్పుడైతే వస్తుందో బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందే వచ్చింది. గర్వం అంటే ఏదో అనుకోమాకండి, మనకు తెలియనటువంటి ఒక రకమైన అహంకారం కావచ్చు, ఒక బలహీనత కావచ్చు, మన ఆశీర్వాదాన్ని ఏం చేస్తూ ఉంటుంది, అది కాజేస్తూ ఉంటుంది, మన దీవెన కాజేస్తూ ఉంటుంది. అందుకే మీరు దేవునికి ఏం చేయండి, లోబడి. అక్కడ చూడండి, యాకోబు 4:7 చెప్తే ఏమంటాడు, ఆ 2 వచ్చినా చూడండి. మొదటి పేతురు 5:8, ఆ యాకోబు 4:7 చూస్తే మీరు అపవాదుని ఎదిరించాలి అంటే, లోబడకపోతే అపవాది ఎక్కడ ఉంటాడు, మీ దగ్గర ఉంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటాడు, గర్జించు సింహం వలె తిరుగుతాడు. అక్కడ అపవాది అంటున్నాడు, ఇక్కడ అపవాది అంటున్నాడు. నువ్వు లోబడకపోవడం వల్ల వాడు మన టార్గెట్ చేస్తాడు. దేవుడు మన దేవుని దగ్గర మనం ఉంటున్న సంతోషాన్ని, మన ఆశీర్వాదాన్ని వాడు దొంగిలించడానికి ఏం చేస్తున్న ప్రయత్నము చేస్తాడు. అందుకే అన్నాడు, మీరు దేవునికి లోబడడం నేర్చుకోవాలి. దేవునికి ఎవరైతే లోబడతారో వారిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. మీరు చూడండి, దేవుని బిడ్డలారా, యాకోబుకి ఎంతో మంది పిల్లలు ఉన్నారు. అందరూ లోబడ్డారు.
యాకోబు ఏదండి ఆ తర్వాత ఇస్సాకు పిల్లలు ఉన్నారు. ఏశావు దీవించబడ్డాడు, దీవించబడ్డాడు. ఎందుకు దీవించబడ్డా? యాకోబు లోబడ్డాడు, ఏసేపు లోబడ్డాడు. అంటే ఎవరిని లోబడితే వారి దేవుడు దీవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది ఏం చేశారు? లోబడలేకపోయారు. సరైనటువంటి లోబడడం వారి జీవితంలో లేదు. మన జీవితంలో కూడా దేవునికి లోబడడం నేర్చుకుంటే దేవుడు మన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అని అన్నాడు అడిగిన దానికంటే. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎఫెసీ రాసిన పత్రికలో 4:27 అంటాడు, మీరు అపవాదికి ఏమి ఇవ్వకూడదట? సీట్ ఇవ్వకూడదు అంటాడు. చోటు అంటే చోటు ఇవ్వకుండా అన్నాడు. మీరు ఎక్కడా కూడా దానికి చిన్న చూడండి, ఇన్ఫెక్షన్ అనేది ఎంత ప్రమాదమో అపవాది అంత ప్రమాదం. మీరు ఎవరన్నా చూస్తే ఏమంటారు? ఏదన్నా కొన్నిసార్లు జాతరలో ఏదన్నా జరిగితే ఎట ఉన్నాడు? వీడు సాతాన్లాగా ఉన్నాడంటే ఆడ అలాగే ఉన్నాడు. వాడు మన పక్కనే ఉంటాడు, మనలో ఉంటాడు. అవకాశం ఇస్తే మనలో దూరిపోతాడంట. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు అటు వెళ్తే ఏం పట్టిందంట? గాలి పట్టింది. అటు వెళ్తే గాలి పట్టి, ఇటు వెళ్తే గాలి పట్టదు. ఎక్కడా గాలి పట్టదు. మనం దానికి చోటు ఇవ్వకూడదు. మీకు మాట చెప్పమంటారా? దెయ్యాలు పట్టినాయి అంటే మనుషుల్లో కొంతమందికి కనపడదు, కొంతమందికి ఏం చేయవు. కొన్ని దెయ్యాలు మౌనంగా ఉంటాయి. అందుకని కొన్ని అరిసేపు ఏమంటాడు? అరిసేపు ఏమందంటారు? కలవదు అంటారు. అంతే. కొన్ని దెయ్యాలు కనపడిపోతే శరీరాన్ని బాగుంటుకుంటాడు కొంతమంది. కొన్ని దెయ్యాలు లోపల ఉంటాయి కానీ మౌనంగానే ఉంటాయి, మాట్లాడు. వాడు మెల్లిమెల్లి ఏం చేస్తూ ఉంటాడు? శరీరాన్ని బలహీనపరుచుకుంటూ ఉంటాడు. అందుకే మీరు అపవాదికి ఇప్పుడు మొదటి పేతురు రాసిన పత్రిక మళ్ళీ వచ్చేస్తే 5:6 దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి నేనెళ్ళి ఉండాలి. చూడండి, ఈ జనరేషన్, రాబోతున్న జనరేషన్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ యవనస్తుల్లో చాలా మందికి, అందరినీ మన మంటలు మనం చెప్పాను అసలు మనం అంటున్నారు. చాలా మంది ఏం ఉండిపోతున్నారు? ఆ పిల్లలు టీచర్స్ మాట వింటలేదు, తల్లిదండ్రుల మాట వింటలేదు, పెద్దల మాట వింటలేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవ జీవితంలో మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎన్ని రకాల ఇంగ్లీష్ మీడియం, ఎన్ని రకాల విధానాలు ఇచ్చిన వారి జీవితం ఏమైపోతే ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగింది. ఎందుకనంటే క్రైస్తవ జీవితంలో మన పిల్లలకు మనం నేర్పాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మనం చూపించాల్సింది ఏంటంటే ఎంతగా తగ్గించుకుంటే దేవుడు మనం అంతగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎలా జీవించినా పర్ల మనకు అవసరంలా మన బిడ్డలు దీవించబడాలి, మనం హెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం హెచ్చించకపోతే రేపొద్దున లోకానికి ఎలా కనపడతాం? మనం సులభంగా కనపడతాం. మన దేవుడు గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నేను ఎలా ఉంచాలనుకున్నాను? నేను తలగా ఉంచాలనుకున్నాను. మరి తలగా ఉంచుకోవడానికి ఏంటి మన ఉద్దేశం? హెచ్చించుకోవడం. మనం కొన్నిసార్లు పిల్లలు తెలియక పిల్లలు కూడా మనం హెచ్చించేటువంటి స్థితిలో మనం వారిని కూడా ఉంచకూడదని బైబిల్ మనని సెలవిస్తుంది. ఎఫెసీ రాసినటువంటి పత్రికలో చెప్తూ ఉంటాడు. 6:11 వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా చూడండి, ఎఫెసీ రాసిన 6:11 అపవాది తంత్రంలో ఒక తంత్రం ఏంటి? మనల్ని మనం హెచ్చించుకోవడం. మన మధ్య కూడా నేను అనకాపల్లి ప్రాంతంలో అయితే పిల్లడు అటేకున్నాడు, ఒకడు ఇటేకున్నాడు. అంటే ఆడేమంటారు అసలు ఆ డైలాగ్ నేను అదే మాట్లాడకూడదు. ఆడేదో చెప్తున్నాడు, ఇలాగ అంటున్నాడు, పోతున్నాడు. అంటే ఏంటి దాని సింపుల్ తెలుసు కదా, మేము తగ్గము అనేది ఒక మూవీ నుంచి వచ్చినటువంటి విధానం. అది సరదాగా అనవచ్చు, వాడి జీవితాన్ని కాకపోవచ్చు. కానీ మనుషులు ఆ స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. విధానాలు ఆ విధానంలోకి వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి ఈ లోకంలో. ఇలాంటి పరిస్థితులు కలిగిన ఈ లోకంలో మనం చాలా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం హెచ్చిస్తాడు. అందుకేమన్నాడు? దేవునికి మీరు లోబడండి అనేటువంటి మాట చెబుతాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం ఇంకొక మాట చూసినప్పుడు కూడా మత్తయి రాసిన సువార్తలో 11వ దేవుని బిడ్డలారా 29వ కూడా చాలా చక్కగా ఆయన ఒక మాట చెబుతాడు. మనం మాట్లాడుతూ ఉంటుంది. మత్తయి 11:29 చూడండి, ఆయన అంటాడు, నేనేంటి ఎలాంటి చూడండి, మనకి ఎప్పుడు కూడా మళ్ళా మీకు చెప్తున్నా, అపోస్తలుడైన పౌలు మా నాన్న బుద్ధులు వచ్చినాయి అన్నాడు. నాకేం బుద్ధులు వచ్చినాయి? మా నాన్నలో కూడా, మా నాన్న మీ నాన్న ఎవరన్నా నాలో ఉన్న నా పిల్లలు చూస్తే ఏం కనపడతాయి? లోపాలు కనపడతాయి. దేవునికి స్తోత్రం. మన అందరూ లోపాలు ఉన్నాం మనుషులు, అంతే. కానీ అపోస్తలుడైన పౌలు అందుకే అన్నాడు, నేను ఎవరిని పోలి నడుస్తున్నాను? క్రీస్తుని పోలి నడుస్తున్నా. మనలో తల్లిలో తండ్రిలో ఏదో లోపం ఉంటుంది.
మా నాన్నగారి గురించి అందరూ ఒకటి చెప్పారు. మా నాన్నగారి గురించి మా చిన్నాన్న లేచి ఒకటి చెప్పాడు, దగ్గర అయిపోయింది నాకంట. మా మా చిన్నాన్నకి అది కనపడి నేను తిరిగి కూడా మా చిన్నాన్న గురించి చెప్పగలను, నా గురించి ఇంకొకరు చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. అందుకే ఆగిపోయాయి అంతే. అంతే అందరూ 9 మంది చెప్తామంటే మా చిన్న చెప్పుకుంటూ వాడు చెప్పాడు, ఆయనకి ఏదో నచ్చలేదు అంతే. అందుకే మనలో ఏదో పోలికలు వేరుగా ఉంటాయి, మనలో ఏదో పోలికలు వేరుగా ఉంటాయి. అందుకనే ఆయన జీవితం ఏమన్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తి నా దగ్గర నేర్చుకోండి. అన్నాడు కదా, ఎత్తు ప్రేమ లోతు మీకు తెలియాలి, ఆయన ఎంతగా మిమ్మల్ని హెచ్చిస్తాడో మీకు తెలియాలి, ఆయన ఎలాంటి వ్యక్తో మీకు తెలియాలి, ఆయన తెలుసుకున్న మీరు ఎలా జీవించాలో మీకు తెలియాలి. అప్పుడు మీరు ఏమవుతారు, హెచ్చించబడతారు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ చాలా మంది ఊహలలోనే బ్రతికి ఉండిపోతారు. కారణం ఏంటనుకున్నారు, దేవుని చిత్తం ఎరగక. దేవుని స్తోత్రం. కళలోగానే మిగిలిపోతాయి వారి జీవితాలు. ఎందుకో తెలుసా, దేవుని చిత్తము తెలియక. కానీ ఊహించిన దానికంటే కూడా దేవుడు నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఇస్తాడంటే, దేవుని గురించి తెలిసి దేవుడికి నువ్వు లోబడడం మనం నేర్చుకోగలిగితే. దేవుని స్తోత్రం. దేవునికి లోబడితే మనం ఎవరిని ఎదిరించగలం, అపవాదిని ఎదిరించగలం. ఆశీర్వాదాలు, సంతోషాలు, ఆరోగ్యాలకు మింగకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం. లేకపోతే వాడు ఏం చేస్తాడంటే, మనలో తెలియనటువంటి గర్వాన్ని, లోబడిన తత్వాన్ని, తిరుగుబాటును, వ్యతిరేకతను మనలో కలిగి చేయడం వల్ల ఏం కోల్పోతాం మనం, దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతామని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తాం. చూడండి, అక్కడ చెబుతూ ఆ దేవుడికి లోబడడం గురించి మాట్లాడితే ఎఫెసీ రాసిన పత్రిక 5:21 ఏమని రాయబడిందో చూద్దాం. దేవుడికి భయపడమన్నాం కదా, మీరు నేను అంటే ఎవరు భయపడుతున్నాం, మేము దేవుడికి భయపడుతున్నాం. ఇది మాకు చిన్నప్పటి నుంచి శాస్త్రం ఆయన వచ్చేటట్ట ఆయన అడిగాడు. ఏమని అడిగాడు, మొదటి ఆజ్ఞ నువ్వు ఫాలో అవుతున్నావా అని అడిగాడు. ఎప్పుడు నేను చేస్తున్నాను, నేను భర్త నేను అడుగుతానే బ్రతుకుతున్నప్పుడు అని చెప్పాడు. అంతేనా కదా, మీరు అనుకుంటున్నారేమో నా బ్లడ్ కోసినా కూడా అదే వచ్చింది అనుకుంటున్నాం. అయితే ఆయన అన్నాడు, నీళ్ళు ఉంది, ఒకటి కొదువుగా ఉంది అని చెప్పాడు. దానికి మాత్రం అది నా వల్ల పోయినా పోతా, కానీ నా వల్ల అది నేను మార్చుకొని ఉంటాను. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవునితో సంబంధాలు కలిగి ఉంటాం దాని గురించి. కానీ ఇంకొక మాట ఏం చెప్పాడు, ఎఫెసీ రాసిన పత్రిక 5:21 క్రీస్తు నందలి భయముతో. చూడండి, ఎవరికైనా చెప్పారని ఏమంటాం, నువ్వు మొదటగా మా నాన్నవా అని అడుగుతారని. అంతేనా, మీరు అవనస్తులు చెప్పండి, నువ్వు నన్ను పెంచావా, కన్నావా, నాకు ఏమన్నా పెడుతున్నావా, ఫస్ట్ డేలో ఏంటనే అసలు నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఏంటి? ఈరోజు జనరేషన్ మీరు ఆలోచించారు, ఎవరికన్నా ఏం చెప్పేవారు నీకు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి? కానీ బైబిల్ ఏం చెబుతుంది, ఒకరికి ఒకడు. అంటే నీకు ఎవరైనా క్షేమం గురించి చెప్తే ఆ మాట మనం ఏమవ్వాలట, ఏమండి నీకు క్షేమం గురించి చెప్తే, కీడు గురించి చెప్తే మిమ్మల్ని అనమని నేను చెప్పను, బైబిల్ చెప్పను. దేవుని స్తోత్రం. నీకు క్షేమం గురించి చెప్తే ఒకరికొకటి ఏం కలిగి ఉండాలి, లోబడి ఉండండి. ఆయన ఉద్యోగం చేస్తున్నాడా, ఉద్యోగం చేయట్లేదా, ఖాళీగా ఉన్నాడా, చదువుకుంటున్నాడా, చదువుకోలేదా అనే పాయింట్ చెప్పలా. నీకు ఏదైనా మంచి చెప్తే ఆ మాటకి ఏమవ్వాలంటే నువ్వు ఒకరికి ఒకడు. అతను చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు అతను, ఇద్దరు కూడా షేర్ చేసుకోవాలి, ఇద్దరు కూడా లోపాలు చెప్పుకోవాలి, ఇద్దరు కూడా బలహీనతలు చెప్పుకోవాలి. ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు ఏమవ్వాలి, మీరు లోబడాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. కొంతమంది ఏం చేయరు, నాకు చెప్పే స్థితి గతి హోదా నీకు. దేవుని దగ్గర మన అందరిది ఒక ఎత్తి క్వశ్చన్ చెప్పమంటారా, ఎవరితో చెప్పించాడు, ప్రవక్త అయినటువంటి బిలాంకి. అసలు మనుషులు ఎంత వండర్ఫుల్గా వాడాడు చూడండి. దేవుని స్తోత్రం. అంటే ఏమంటారు, మనిషికి ఒక మాట కొడుకుక దాంతో మాట్లాడించాడు. ఈ చెప్పేవాళ్ళు ఎవరితో మాట్లాడించాడు, ప్రవక్త. ఒక ఆశీర్వదించమంటే ఆశీర్వదించబడేటువంటి వ్యక్తి, సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఒకరు శపిస్తే నాశనం అయిపోయేటువంటి వ్యక్తి, అంత గొప్ప ప్రవక్త. ఎవరితో చెప్పించుకున్నాడు, అక్కడికి గాడిదతో చెప్పించుకున్నాడు. అంటే దేవుడు తన ఉద్దేశాన్ని మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా మనకు చెప్పిస్తాడు. దేవుని స్తోత్రం. అది దేవుని మాటని మనకు అర్థమైనప్పుడు అదేం చేయాలి, మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు దేవుని ఉద్దేశం మనము నెరవేర్చాలి. అందుకే అంటాడు, ఒకరికి ఒకడు, కుమార్తె చెప్పొచ్చు, కుమారుడు చెప్పొచ్చు, తల్లి చెప్పొచ్చు, ఆ సేవకుడు చెప్పొచ్చు, భార్య చెప్పొచ్చు, అధికారి చెప్పొచ్చు, ఎవరైనా మనకు చెప్పొచ్చు. ఒకరికొకరు మనం ఏమై ఉండాలంటే లోబడకపోతే దేవుని ఆశీర్వాదం
నేను కొంతమంది ఎవరు చెప్పాలంటారు, నాకు దేవుడు చెప్పాలంట. దేవుడు ఎప్పుడు వచ్చి చెప్పాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ చెబుతాడు, అక్కడ చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? ఎవరిని క్రియలు చెప్పుకున్న వారికి ఏమొస్తాడు? ఒక ఆయన ఇలాంటి సీనియర్ ప్రాంతం, ఇలాంటిది కాదులే, మన ఇలాంటి ప్రాంతం బాగా వర్షం వస్తుందంట. తపస్సు చేస్తా ఉన్నాడు అనుకోండి, అది ప్రార్థన చేస్తున్నాడు, ఎట్టయినా పెట్టుకోవచ్చు. అది మనం చెప్పుకునే కథే. ఆయన కథ అంటే ఊరంతా వరద వస్తుందంట. ఒక ఆయన వచ్చి చెప్పేట వరద వస్తుంది, వెళ్ళిపోదాం ఆయన, నేను రా, దేవుడు వస్తలేదు. సరే, ఇంకొక ఆయన పడవేసి వచ్చాడట. ఇంకా ఆయన లేదు నేను రా. దాని తర్వాత హెలికాప్టర్ లాంటిది కూడా వేసుకొస్తే నేను రాను. దేవుడిని అడిగాడయ్యా, నేను అక్కడ అంతా భక్తిగా ఉంటే ప్రార్థన చేస్తుంటే, లేకపోతే ఇలా తపస్సు చేస్తుంటే నేను ఎందుకు రాలేదు? ఆ ముగ్గురిని నేనే పంపించాను బాబు అని చెప్తున్నట్టు. దేవుడు ఇస్తాను. కానీ టైం ఏమైంది కదా, ఆ ముగ్గురు వస్తే ఏమైంది? కొన్నిసార్లు దేవుడు చెప్పేది ఎవరి ద్వారా చెప్పిస్తారు తెలిసిన? వాక్యం ద్వారా, తన ప్రజల ద్వారా, తన మనుషులు. ఏమండి, రాజవస్త్రం వేసుకుని ఎవరు మాట్లాడుతున్నారట? హేరోదు. ఎవరైనా ప్రవక్త, ఆయన సేవకుడా, ఆయన వాక్యం తెలుసా? కానీ ఆ రోజు వాడు మాట్లాడుతుంటే ఇది దేవుడు మాట్లాడిన వాళ్ళకి అర్థమైందట. దేవుడికి స్తోత్రం. ఎవరికి అర్థం కాలేదు? చెప్పినోడికి అర్థం కాదు. అంటే కొన్ని విషయాలు మనం గ్రహించే స్థితిలో ఉండాలి, గ్రహించలేని స్థితిలో ఉండే దేవుని ఆశీర్వాదం. నీకు అంత భక్తి ఉందా, నీకు అంత ప్రార్థన ఉందా, నువ్వు అంత మారు మనసు ఉండేవా, నువ్వు అంత రక్షించబడ్డా, లేదా నీకు అది తెలుసా అనే మాట మనం మాట్లాడకూడదు. దేవుడు మనతో మన గురించి మనతో ఎవరితో అయినా మాట్లాడిస్తున్నప్పుడు ఆ మాట మనం ఏమవ్వాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడాలి. దేవుని ద్వారా మనుషులతో మనతో చెప్పిస్తున్నప్పుడు మనుషులు కూడా మనము లోబడాలి. అప్పుడు దేవుడు మన ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చూడండి, దేవుని పెట్టారా? మొదటి పేతురు రాసిన పత్రిక రాయబడితే 2:13 మొదటి పేతురు రాసిన పత్రిక 2:13 మొదటి పేతురు 2:13 ఏంటంటే మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై. చూడండి, నేను ఈ ఉదయమే అన్నా, నాకు చాలా చక్కగా అనిపించింది. హోంమంత్రి అనిత గారు చెప్తా ఉంది, 8:30 అయిన తర్వాత గుంపులుగా ఉంటే ఎవరైనా లోపలేసింది మన పోలీసు వాళ్ళు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం. 8:30 అయిన తర్వాత కుర్రోళ్ళు ఎక్కువ తిరిగింది. ఇక్కడే మొత్తం ఆంధ్ర వాహనాలు. ఎందుకంటే గంజాయి బ్యాచ్, లేకపోతే మందు తాగే బ్యాచ్, లేకపోతే పార్టీలు చేసుకునే బ్యాచ్, రకరకాల ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ కాదు, గుంపు కూడి నీకు అవసరం, నీకు ఏమైనా అయితే తీసుకెళ్ళి లోపలైనా. అంటే మీరు చూడండి, ఆవిడ మాట నేను ఏంటంటే అక్కడ చెప్పాడు, అక్కడ ఏమని రాశాడు? మొదటి పేతురు రాసిన 2:13 మనుషులు నియమించు ప్రతి కట్టడానికి ప్రతి ఆజ్ఞకు ప్రభు నిమిత్తం ఏం చేయాలి? మేము కరోనా టైంలో లోపల ఉండమంటే ఉండే, బయటకు వెళ్ళమంటే వెళ్ళాం. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు కొన్ని కట్టడం పెట్టారు. స్పీడ్ ఎంత వెళ్ళమంటే అంతే వెళ్ళాలి. స్పీడ్ ఎంతమంటే వెళ్ళను, అది చెప్పిన కట్టడం కాదు అని మనం వెళ్ళిపోతే 40లో వెళ్ళమంటే 40లో వెళ్ళాలి. ఏం లేదు, బిల్లు వచ్చారు మన ఇంటికి. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు కొన్ని కట్టడాలు మంచి పెడతారు, దాని నిమిత్తం ఎవరు లోబడాలి? మనం దేవుడికి. సింగిల్ లైట్ వేసేస్తే అక్కడ ఆగాలి, లేకపోతే ముందుకు వెళ్ళిపోతే ఎదురు పట్టుకెళ్ళిపోతున్నాం. అంతే కదా. ఎవరి కోసం లోబడాలి? మనం దేవుడి కోసం లోబడాలి. అందుకే అన్నాడు, దేవుడికి లోబడాలి, మనుషులకు లోబడాలి. నువ్వు దేవుడికే కాదు, మనుషులు కూడా నువ్వు లోబడాలి. కొన్ని కట్టడాలు సమాజంలో ఎవరైనా మన కోసం పెడితే వాటికి మనం విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దీంట్లో మనం ఇంకొక మాటను మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మొదటి 2వ దినవృత్తాంతాల గ్రంథము 33:12 ఏమైనా పడిందో చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 33:12 అమ్మా, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని. అంత చక్కగా మాట్లాడండి. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడట? తను తాను బహుగా తగ్గించుకున్నాడట అని బైబిల్ గ్రంథం స్టేట్మెంట్ ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమంటే మన తగ్గింపుని ఎవరు క్యాల్కులేట్ చేస్తారు? దేవుడు క్యాల్కులేట్ చేస్తూ ఉంటాడు. దేవుడు క్యాల్కులేట్
చాలా బహుగా తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ఏమి ఇస్తున్నాడు? జవాబు ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనం తగ్గించుకుని రిక్తహస్తాలతో ఏమి చేయలేని దేవుడికి మనం అప్పగించుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? మన సహాయము అడిగిన దానికంటే ఊహించిన. అందుకే అంటాడు, మొదటగా మిమ్మల్ని దేవుడు దీవించాలంటే మీరేమవ్వాలి? దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి, తగ్గించుకోవాలని చెప్తున్నాడు. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో చిన్న చిన్న మాటలు చదువుతాం, ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి సమయం అవుతుంది. యెషయా గ్రంథం చూడండి దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయం. మొదటిగా దేవునికి లోబడాలి. రెండో మాట చాలా చక్కని మాట, ఒక మాట చెప్తుంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయం దేవుని బిడ్డలారా 5వ వచనం. ఎలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. చూడండి, దేవుడు నిన్ను దీవించాలంటే దేవునితో ఏముండాలి? సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే తల్లిదండ్రులకి మనకి మధ్యలో ఒకసారి ఏమవుతూ ఉంటుంది? అసమాధానం ఏర్పడుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఏర్పడతాం. అంటే మీ ఆయన గారు బాగా ఉన్నప్పుడు మీరు ఏదన్నా అడిగితే మీ ఆయన గారు ఏం చేస్తాడు? కొంటాడు, అంతేనా? లేదా మీ ఆవిడ బాగున్నప్పుడు ఏదన్నా అడిగితే ఆవిడ వండి పెట్టిందో లేదా ఏమన్నా పని చేస్తుంది. అసమాధానం అంటే ఎవరైనా చేస్తారు? చేయరు. కాబట్టి దేవుడికి మనకి అసమాధానం ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఏమనకూడదు? అసమాధానం. అసమాధానం అంటే దేవుడికి విధేయత చూపించుకున్న మాట కనుకున్న ఉంటే దేవుడికి మనం ఏం కోల్పోతాం? సమాధానం కోల్పోతాం. దేవుడితో మనం ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? సత్సంబంధాలు లేదా సమాధానం మనం కలిగి జీవించాలి. ఆయన అన్నాడు, చదవమ్మా యెషయా గ్రంథం చదవమ్మా. జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయించవలెను. దేవునికి ఏం చేయాలి? మనం సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు కదా, దావీదుకి దేవుడికి మధ్య ఏం కలిగింది? అసమాధానం కలిగింది. దావీదుకి దేవుడికి సరైన సమాధానం లేదు. అంటే ఇద్దరు మాట్లాడుకునే రిలేషన్ సరిగ్గా లేదు. అంటే దేవుడు సరిగ్గానే ఉన్నాడు, నేను క్రమం తప్పాడు. అప్పుడు ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మ ఆనందం నుంచి నన్ను నీ సన్నిధి నుంచి తోలుసుకెళ్తూ నీ పరిశుద్ధాత్మ ఆనందం నాకు మరలా ఇవ్వాలంటే అప్పుడు సమాధానం పడుతున్నాడు. ఎలా పడుతున్నాడు? నీకు బలులు అర్పించడం కంటే మాట కంటే విరిగి నలిగిన బలి నీకు ఇష్టమైందని ఏం చేస్తున్నాడు? సమాధానం పరుచుకున్నాడు. అయ్యా నేను పాపిని, నన్ను ఇసోపుతో కడిగని చెప్తున్నాడు. అంటే దేవుడికి మనకి కాస్త జ్ఞాపకం చేసే సంఘటనలు ఉంటాయి. ఏదో ఒక మాట పాపం చేయడమో, అవిధేయతో, లోపమో, బలహీనతో ఏదో మనలో ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే మనం ఏం చేసుకోవాలి? సమాధానం పరచుకోవాలి. దేవుడికి మనకి రాజీ చేసుకోవాలి. దేవుడితో మనలో ఉన్న బలహీనతలు ఏదైనా ఉంటే ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. అందుకంటాడు, నా పేరు పెట్టబడిన మందిలో జనులతో తాము తగ్గించుకుని వారు పాపము నిమిత్తము పశ్చాత్తాప పడినప్పుడు లేదా పాప క్షమాపణ పొందినప్పుడు వారి పాపం గురించి సమాధాన పడినప్పుడు అంటే దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వాలంటే దేవుడికి నీకు సత్సంబంధాలు కరెక్ట్గా ఉన్నాయో ఏం చేయాలి? మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మనం నీకు మాట ఎప్పుడు చెప్తా, యెహోవా ఎడబాసిన అన్న సంగతి ఎవరికి అర్థం కాలేదు? సంసోనికి అర్థం కాదు. అంటే దేవుడితో తను ఏం పడలేదు. ఎప్పుడు పడ్డాడు సమాధానం చెప్పండి? ఎండింగ్ డేస్లో, ఇంకా కాసేపు అయితే చనిపోయే పరిస్థితుల్లో దేవుడితో ఏం పడ్డాడు? ఈసారి నన్ను జ్ఞాపకము. అందుకే అంటాడు, ఆయన మనతో ఉండగానే అంటాడు. ఆయన మనతో ఉండగానే. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? శోధనలో పడిపోకముందే అని చెప్తాడు. శోధనలో అంటే సమయం ఉండగానే. అందుకే అంటాడు, సమయం ఉండగానే దేవుడు ఉండగానే ఇల్లు దేవుడితో ఇప్పటికప్పుడు సమాధానం పడాలి. అయ్యా నేనేమన్నా లోపం ఉన్నానా? నాలో ఏమన్నా అసమాధానం ఉన్నాయా? నాలో మీకు వ్యతిరేకమైన ఏమైనా ఉన్నారా అన్నా. ఇప్పుడు మనం అప్పుడు ఎఫ్ఎస్సి రాసిన పత్రికలోకి వెళ్ళిపోతే ఆయన అంటాడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. దేవుడి గురించి ప్రేమ, దేవుని ఉద్దేశం, దేవుడు లోపడడం, దాని ఎత్తు లోతులు తెలుసుకోవాలి. దాని గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర వచ్చిందంట లోపడడం నేర్చుకోవాలి. అంతే, మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాడు, నువ్వు అడిగినా అడగని దానికంటే నేను ఎక్కువ అడిగాడండి. సొలొమోను అడిగాడు, ఆమె అడిగాడు, నాకు డబ్బులు కావాలని అడిగాడు, నాకు ఇది కావాలని అడిగాడు. అడగల సొలొమోను అడగల. యేసేపు అడిగాడు, ఎప్పుడు వెళ్ళి నన్ను అధికారికి పెట్టి అడిగాడు.
అడగల. దానియేలు ఎక్కడైనా అడిగాడు? దాన్ని తీసుకెళ్ళి 3 అధికారులు పెడతావా లేదని అడిగాడు? అడగల. ఎస్తేరులను రాణిగా చేస్తావా లేదని అడిగిందా? వారు అడిగినట్టు ఎక్కడైనా బైబిల్లో ఉందని చూడండి. అడగల. కానీ దేవుడు వారికి చేయాల్సింది చేసుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎస్తేరు ఊహలో ఎప్పుడైనా ఉంటుందా? ఎస్తేరు ఊహలో ఎప్పుడైనా ఉంటుంది? ఆలోచించారు. కానీ దేవుడు ఊహించిన దానికంటే అత్యధికమైన దీవెన దయచేశారు. అంటే మీ నా జీవితంలో అడిగి అడగమన్నాడు కానీ అడుగుతారు. దాని గురించి తప్పట్ల అడిగే రీతిలో లోబడే రీతి లేకపోతే, అడిగే రీతిలో దేవుడితో సమాధానం లేకపోతే దేవుడు మన ఆశీర్వదించడు. దేవుని స్తోత్రం. లోబడాలి, సమాధాన పడాలి, అడగాలి. అడిగినప్పుడు అడిగిన దానికంటే నీకు ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాను. అడుగుదాం, దానికంటే ఎక్కువ పొందుకుందాం. మొదటగా లోపడదాం, సమాధానం పడదాం. దేవుడి కొద్ది మాటలు నా మీకు దేవుడు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీకు ఈ జ్ఞానం కావాలని నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రార్థనకు వచ్చినటువంటి మనం దేవుని యొక్క మీరు శక్తి గలవారు అవ్వాలి. దేవుని యొక్క శక్తి గలవారు అవ్వాలంటే దేవునికి మీరు లోబడటం నేర్చుకోవాలని చెప్తున్నాడు ఆయన. దేవునికి లోపడకపోతే సాతాను నీ దగ్గర ఉంటాడు. వాడు ఎదురిస్తూ వాడు నిన్ను మృంగేద్దామని చూస్తాడు. సాతాను నీ ఆశీర్వాదాన్ని మింగేయాలని చూస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు అని అంటే తండ్రి అని దేవుడు అంటాడు కదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. వాడు కూడా బలంగానే ఉంటాడు. ఎంత ఆశీర్వాదానైనా వాడు కూడా మింగేస్తానే ఉంటాడు. వాడు కూడా మింగేస్తాడు. కడుపు నిండా వాడికి కావాల్సింది మన ఆశీర్వాదం, మన ఆరోగ్యం, మన సంతోషం, మన దీవెన అన్నీ వాడు మింగేస్తూ ఉంటాడు. వాడిని ఎదిరించాలి. వాడు మన ఎదుర్కొంటున్నాడు. వాడిని మనం ఎదుర్కోవాలి అంటే దేవునికి లోబడటం అంటే దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవునికి విధేయత చూద్దాం. తెలియనటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చిన కొన్ని పరిస్థితులు మనం ఎక్కడన్నా అహంకారానికి లేకపోతే తెలియనటువంటి గర్వం, అది దేవునికి వ్యతిరేకం కాదని మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే మనలో తెలియనటువంటి కాస్త ఏదైనా వస్తే దేవునికి దూరం అయిపోతామంట, దేవునికి వ్యతిరేకమైపోతామంట, దేవుని నుంచి ఆశీర్వాదం కోల్పోతామంట, దేవుని తిరస్కరించిన వాళ్ళు మనం అయిపోతామంట. దేవునికి లోబడదాం. బైబిల్ సెలవిస్తుంది. అమ్మా, యవన బిడ్డలైనటువంటి మిమ్మల్ని, యవనస్తులైనటువంటి ఆ బిడ్డలను, చిన్న బిడ్డలైన మేము, పెద్దవారైనా ఎవరినైనా, నీవైనా నేనైనా దేవునికి లోబడదాం. దేవుని దగ్గర ఎక్కడ మనం అహంభావాన్ని చూపించద్దు, దేవునికి విధేయత చూపిద్దాం. దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాను. కేవలం హెచ్చింపు కోసమే కాదు, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు మనకు నెమ్మదిని ఇవ్వాలి, దేవుడు మన కుటుంబం చుట్టూ కాపుదల ఉంచాలి, దేవుడు మనకు ప్రాణాన్ని పెట్టాలి, ప్రాణం ఉంచాలి. దేవుడు పెట్టాలి, ఆయుష్ ఇవ్వాలి, దేవుడు మనకి కాపుదల ఇవ్వాలి. ఇవన్నీ కూడా దేవుడికి ఇవ్వాలి అంటే దేవుడికి లోబడాలి. మనం దేవుడికి లోబడాలి. ఎక్కడో తెలియని మనసత్వం వస్తే వచ్చింది, అది తప్పు కాదు. ప్రభువా, ఎక్కడైనా నేను అహంకారంగా ఉండిపోతున్నాను, ఎక్కడైనా నేను గర్విస్తున్నానా ప్రభువా, ఎక్కడైనా నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానా, అయ్యా నేను లోబడతాను, ధీరుడై ఉంటాను. ఎంతగానో హెచ్చించటకు నేను అంతటి వాడను, ఎంతగానో ఆశీర్వదించటకు నేను అంతటి వాడను ప్రభువా అని మనం సరి చేసుకున్నాం. దేవుని దగ్గర లోబడదాం, మన పిల్లల్ని లోబడేటట్టు చేద్దాం, అనేక మందికి లోబడదాం, అనేక మందికి ఒక మాదిరికరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం చూపిద్దాం. యేసుక్రీస్తు వారు చూపించినట్టు. రెండవది ఏంటో తెలుసా? దేవునితో సమాధానపడి, దేవునితో ఎన్ని దినాలైంది నువ్వు మాట్లాడి స్పష్టంగా, ఎన్ని దినాలైంది దేవునితో నీ బాధలు పంచుకుని, ఎన్ని దినాలైంది ఒక మనుషునితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడి, ఎన్ని దినాలైంది దేవునితో సత్సంబంధంగా మాట్లాడి, నీలో నువ్వు మాట్లాడితే లోక పిచ్చివాడు అనుకోవచ్చేమో, కానీ నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఈ రాత్రి నువ్వు దేవునితో మాట్లాడాలి. ప్రతిదినము కూడా నాకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుడు నీ ముందున్నాడని మాట్లాడాలి, నీ మాట వింటున్నాడని మాట్లాడాలి, నీ ఆలోచన వింటున్నాడని మాట్లాడాలి, నీ బాధ గ్రహిస్తున్నాడని మాట్లాడాలి. దేవుడితో నీ ముందున్నట్టుగా నువ్వు మాట్లాడాలి, నీ మాట వింటున్నట్టుగా మాట్లాడాలి, నిన్ను అర్థం చేసుకుంటాడన్నట్టుగా నువ్వు దేవుడితో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి, సమాధాన పడాలి దేవుడితో. ప్రభువా
నేను మాట్లాడుతున్నా. ఏంటి నా కుటుంబంలో వస్తున్న ఈ పరిస్థితులు ఏంటి, నా జీవితంలో వచ్చిన ఈ పరిస్థితులు ఏంటి అని దేవుడితో మాట్లాడు. ఎక్కడైనా నేను అసమాధానం ఉన్నాను, నాలో ఇంకా సరి చేసుకోవాల్సిందా, అయ్యా నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది నాలో లోపం ఉందని నువ్వు చెప్పాలి, దేవుడితో చెప్పాలి. ప్రతి వ్యక్తి తన బలహీనతను ఎదిగిన వాడు దేవుడు పెట్టారు. బలహీనతలు అన్నాక ప్రతి మానవుడిలో ఉంటాయి, కానీ దేవుడి దగ్గర చెప్పుకోవాలయ్యా ఎక్కడైనా నాలో అసమాధానం, ఎక్కడైనా ఇంకా నీతో సమాధానం లేని జీవితాన్ని జీవిస్తున్నాను, నీకు నాకు సరైన సత్సంబంధాలు సహవాసము లేకపోతే నీకు నాకు సరైన సహవాసం లేనటువంటి పరిస్థితుల్లో నేను ఏమైనా ఉన్నానా అని దేవుడిని అడగాలి. నా ప్రియమైన సహోదరి, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహిస్తున్న దానికంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు దేవుడు బెటర్ ఇంకా ప్రత్యేకమైన జీవితాన్ని, ఇంకా ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని నువ్వు ఊహిస్తున్న దానికంటే దేవుడు ఇస్తున్నాడు. మనుషులు ఎవరన్నా నీకు చెప్తున్నప్పుడు లోబడలేకపోతున్నావా? ఎవరైనా తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు, అధికారులు చెప్తున్నప్పుడు, తెలిసిన వారు చిన్నవారు చెప్తున్నప్పుడు, మంచి చెప్తున్నప్పుడు లోబడలేని పరిస్థితుల్లో ఉంటున్నామా? దేవుడి మాటలు దేవుడు పెట్టారా? లోబడదాం, తగ్గించుకుందాం. దేవుడు ఊహించిన దానికంటే నీ బిడ్డను సెగించాలి. ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే ఎక్కువగా నీ బిడ్డను సెగించాలి, నిన్ను సెగించాలి. ఊహించిన దానికంటే నీ పరిస్థితులు దేవుడు మార్చాలి. ఊహించిన దానికంటే, ప్రజలు గమనిస్తున్న వాటికంటే ఎక్కువగా నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలి, అభివృద్ధి చెందించాలి. దేవుడు నువ్వు అందరూ ఆలోచిస్తున్న దానికంటే ఎక్కువగా నీ కుటుంబాన్ని ఆయన ఒక ప్రత్యేకమైన స్థితిలో పెట్టాలి. దేవుడు పెట్టాలి. నువ్వు ఊహిస్తున్న దానికంటే దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. అంటే మనం లోబడాలి, సమాధానం పడాలి, దేవుడి కార్యాలు. అలాంటి ప్రార్థన మనకు కావాలి, అలాంటి అనుభూతి కావాలి, అలాంటి ఆత్మీయ జీవితం కావాలి, అలాంటి దేవుడికి విధేయమైనటువంటి మనసు మనలో ఉండాలి. ప్రార్థన అవసరం ఎవరికైనా ఉంటే చెప్పండి, లేదా నాకు కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు ఉన్నాయి. సహోదరుడు రాజు